Hi students, welcome to our channel Physics Concepts by Ali sir. ఈ రోజున టాపిక్లో మనము రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్, రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మొట్టమొదట రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ మోర్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కాన్సెప్ట్ బేస్డ్. అందువల్ల మీరేంటంటే జస్ట్ ఒకసారి ఈ వీడియోని చూడండి సరిపోతుంది, ఆ తర్వాత అసలు బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంట్లో నుంచి ఖచ్చితంగా మీకు 110% 2 క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాంట్లో మొట్టమొదట ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. దీన్ని నేర్చుకోబోయే ముందు మనం కొన్ని మెటల్స్ గురించి చూద్దాం. జనరల్గా మెటల్స్ అనగానే ఏం తీసుకుంటాం ఎగ్జాంపుల్స్ కింద మనకి కాపర్ అనేది ఒక మెటల్ అవుతుంది, ఆ తర్వాత మెగ్నీషియం, ఆ తర్వాత జింక్, ఆ తర్వాత అల్యూమినియం. వీటన్నిటిని కొన్ని మెటల్స్ అనుకుందాం. ఓకే, ఆ తర్వాత ఈ మెటల్స్ యొక్క ఆక్సైడ్స్ రాద్దాం. మెటల్ ఆక్సైడ్స్ ఏం వస్తాయి? మెటల్ ఆక్సైడ్ కాపర్ని కనుక ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే CuO వస్తుంది. దీన్ని కాపర్ ఆక్సైడ్ అంటారు, లేదా క్యూప్రిక్ ఆక్సైడ్ అంటారు. కాపర్ ఆక్సైడ్ లేదా క్యూప్రిక్ ఆక్సైడ్. ఆ తర్వాత మెగ్నీషియంని ఆక్సిజన్ రియాక్ట్ చేస్తే మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. జింక్ని ఆక్సిజన్ రియాక్ట్ చేస్తే జింక్ ఆక్సైడ్ వస్తుంది. అదే అల్యూమినియం అయితే కనుక Al2O3 వస్తుంది. ఎందుకని? అల్యూమినియం వ్యాలెన్స్ 3, ఆక్సిజన్ వ్యాలెన్స్ 2 కాబట్టి ఫార్ములా అలా వస్తుంది, అల్యూమినియం ఆక్సైడ్. మొట్టమొదటి ఏం చేద్దామంటే వీటిని ఈ మెటల్ ఆక్సైడ్స్ని వాటర్తో ట్రీట్ చేద్దాం. సో మెటల్ ఆక్సైడ్ని వాటర్తో ట్రీట్ చేసామనుకోండి, మెటల్ ఆక్సైడ్ ప్లస్ వాటర్, వాట్ విల్ బి ద ప్రొడక్ట్? నో లెట్ us see. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకుందాం. కాపర్ ఆక్సైడ్ని వాటర్తో ట్రీట్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఇది CuOH ట్వైస్గా మారిపోతుంది. CuOH ట్వైస్. అండ్ ఈ CuOH ట్వైస్ ఇక్కడ ఏర్పడినటువంటి సబ్స్టెన్స్ ఏం చేద్దామంటే దీన్ని ఏమంటారండి? కాపర్ హైడ్రాక్సైడ్ అంటారు. ఓకేనా? దీన్ని రెడ్ లిట్మస్తో ట్రీట్ చేద్దాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ కాపర్ హైడ్రాక్సైడ్ ఏ సొల్యూషన్లో, ఏ బీకర్లో ఉంటుందో, ఏ టెస్ట్ ట్యూబ్లో ఉంటుందో దాంట్లో మనము రెడ్ లిట్మస్ పేపర్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం. రెడ్ లిట్మస్ పేపరు ఏ విధంగా మారుతుంది అంటే కనుక అది బ్లూ కలర్లోకి మారుతుంది. ఓకేనా? బ్లూ కలర్లోకి మారుతుంది. రెడ్ లిట్మస్ ఎలా మారుతుంది? బ్లూ కలర్లోకి మారుతుంది. దాన్ని బట్టి మనము ఇది ఏమని చెప్పచ్చు? ఇది బేస్. దాని మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ బిలాంగ్స్ టు బేస్ అన్నట్టు. సో ఇక్కడ ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ చూద్దాం మనం. వాట్ ఈస్ దట్ జనరలైజ్డ్ ఈక్వేషన్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటి? మెటల్ ఆక్సైడ్ అనేది ఏ నేచర్ అవుతుంది? బేసిక్ నేచర్. చాలా పాపులర్ ఇది. మెటల్ ఆక్సైడ్ ఈజ్ డాష్ ఇన్ నేచర్, బేసిక్ ఇన్ నేచర్. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ ఇక్కడ రాసుకోండి. మెటల్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. ఈ స్టేట్మెంట్ని యాస్టీస్గా మైండ్లో పెట్టేసుకోండి. ఓకేనా? మెటల్ ఆక్సైడ్ అనేది ఏ నేచరు? బేసిక్ ఇన్ నేచర్. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేసిన తర్వాత మన యాక్చువల్ టార్గెట్ ఏంటి? రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. సో ఇంతవరకు ఒక సెగ్మెంట్ కింద తీసుకోండి. ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్. సో ఒక మెటల్ ఆక్సైడ్ తీసుకుందాం, CuO తీసుకుందాం. ఓకేనా? CuO దేంతో ట్రీట్ చేద్దాం? దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ట్రీట్ చేద్దాం. దీన్ని ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ రాసుకుంటే మెటల్ ఆక్సైడ్ని మనము దేంతో ట్రీట్ చేస్తున్నాం? యాసిడ్తో ట్రీట్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఏం ప్రోడక్ట్ వస్తుందో చూడండి. CuCl2 ప్లస్ H2O అనేది ఏర్పడుతుంది. CuCl2 ఇక్కడ మనం బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? CuCl2 ప్లస్ H2O. CuCl2 అంటే ఏంటి? సాల్ట్ ప్లస్ వాటర్. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా మీకు అల్టిమేట్గా ఏమొస్తుంది? ఎప్పుడైనా సరే మెటల్ ఆక్సైడ్ కనుక యాసిడ్తో రియాక్ట్ అయితే అదేం ఏర్పరుస్తుంది? సాల్ట్ ప్లస్ వాటర్ని ఏర్పరుస్తుంది. సో ఈ ఈక్వేషన్ కూడా ఇక్కడ రాసుకోండి. మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? సాల్ట్ ప్లస్ వాటర్. ఇది ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్. దీన్ని కూడా ఇట్లా ఈక్వేషన్ రూపంలో రాసుకోండి. ఓకేనా? అప్ టు దిస్ పార్ట్ అండర్స్టూడ్ నో? ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ఎప్పుడైనా సరే ఒక మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే అది మెటల్ ఆక్సైడ్ ఇస్తుంది. ఆ మెటల్ ఆక్సైడ్ని వాటర్తో ట్రీట్ చేసినప్పుడు మెటల్ హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అది బేసిక్ ఇన్ నేచర్. సో దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? మెటల్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్.
ఇది ఒక స్టేట్మెంట్. ఇంకో స్టేట్మెంట్, ఈ మెటల్ ఆక్సైడ్ కనుక మనం యాసిడ్తో ట్రీట్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఇంతవరకు చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం రియాక్షన్ ఆఫ్. సో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్ చూసాం కదా. ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్ ఆక్సైడ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. రియాక్షన్ ఆఫ్, సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ వాట్ వీ కెన్ టేక్ ఫర్ రియాక్షన్ ఆఫ్ bases, reaction of bases with metal oxides. సో మనకి ఇది స్టేట్మెంట్ రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్ ఆక్సైడ్. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ఏం చేద్దాం ఈసారి, రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ సో దట్ ఈస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్, ఏ స్మాల్ కరెక్షన్, దట్ ఈస్ నాన్ మెటల్ ఆక్సైడ్. సో ఇప్పుడు నాన్ మెటల్స్ అంటే ఏంటో చూద్దాం. నాన్ మెటల్స్ జనరల్గా మనకి నాన్ మెటల్స్ అనేవి ఏమొస్తాయి, నాన్ మెటల్స్ అనేటప్పటికల్లా జనరల్ ఎగ్జాంపుల్గా మనం కార్బన్ తీసుకుంటాం, సల్ఫర్ తీసుకుంటాం, ఫాస్ఫరస్ తీసుకుంటాం, నైట్రోజన్ తీసుకుంటాం. ఇవి జనరల్గా నాన్ మెటల్స్, కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్, నైట్రోజన్. వీటి యొక్క ఆక్సైడ్స్ తీసుకున్నాం అనుకోండి, నాన్ మెటల్ ఆక్సైడ్. నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది ఎలా వస్తుంది, కార్బన్ ఆక్సిజన్ రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది, సల్ఫర్ ఆక్సిజన్తో సల్ఫర్ డైఆక్సైడ్. ఫాస్ఫరస్ అయితే కనుక P2O5, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అంటారు దీన్ని. ఎందుకని ఇట్లా రాసాం అంటే కనుక ఫాస్ఫరస్ వ్యాలెన్సీ 5, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, క్రాస్ చేస్తే ఏమవుతుంది, Pకి 2 వస్తుంది, ఆక్సిజన్కి 5 వస్తుంది. సో దీన్ని P2O5 అంటారు. ఓకేనా. ఆ తర్వాత నైట్రోజన్, నైట్రోజన్ వ్యాలెన్సీ 3, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2. సో అప్పుడేమవుతుంది, N ఏమవుతుంది, N2కి సబ్స్క్రిప్ట్ ఏమొస్తుంది, 2 వస్తుంది, N2. ఆక్సిజన్కి ఏమొస్తుంది, O3, N2O3. సో మనం ఈ విధంగా రాసుకున్నాం, నైట్రస్ ఆక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంతో పాటు మనం ఏం చేయాలి, ఇప్పుడు నాన్ మెటల్ ఆక్సైడ్ రాసాం కదా, నాన్ మెటల్ ఆక్సైడ్స్ని ఇప్పుడు ఏం చేద్దామంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం. నాన్ మెటల్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ ఇది. నాన్ మెటల్ ఆక్సైడ్ని దేంతో ట్రీట్ చేద్దాం, వాటర్తో ట్రీట్ చేద్దాం, అంటే వాటర్తో రియాక్షన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే ఏంటి, CO2 ప్లస్ వాటర్ అంటే కనుక H2O. సో ఈ రెండు కలిసి మనకి H2CO3, దీన్ని కార్బోనిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు, కార్బోనిక్ యాసిడ్. దీన్ని ఏం చేస్తారంటే నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ వాటర్, ఇక్కడ ఏం ఏర్పడింది, నాన్ మెటల్ కార్బోనిక్ యాసిడ్, ఇక్కడ ఏం ఏర్పడింది, అది యాసిడ్ ఏర్పడింది. సో దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి బీకర్లో ఒక బ్లూ లిట్మస్ని పంపిద్దాం. ఓకేనా, బ్లూ లిట్మస్. సో అప్పుడు బ్లూ లిట్మస్ ఏమవుతుంది, అది రెడ్ కలర్లోకి మారుతుంది, రెడ్ కలర్లోకి. సో రెడ్ కలర్లోకి మారింది అంటే కనుక అది ఏమన్నట్టు, దాన్ని మనము యాసిడ్ కింద ట్రీట్ చేయొచ్చు, యాసిడ్ కింద ట్రీట్ చేయాలి. ఓకేనా. ఎప్పుడైతే కనుక నాన్ మెటల్ ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అవుతుందో అక్కడ వచ్చేటువంటి సొల్యూషన్తో మనం కనుక బ్లూ లిట్మస్ని ట్రీట్ చేస్తే బ్లూ లిట్మస్ ఎలా మారుతుంది, రెడ్ కలర్లోకి మారుతుంది. దాన్ని బట్టి మనం ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి, చాలా పాపులర్ స్టేట్మెంట్ ఇది. ఏంటది, నాన్ మెటల్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. సో చాలా పాపులర్ స్టేట్మెంట్ ఇది. మెటల్ ఆక్సైడ్ ఏమో ఎసిడిక్, నాన్ మెటల్ ఆక్సైడ్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఏమో బేసిక్ ఇన్ నేచర్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఎసిడిక్ ఇన్ నేచర్. అది ఇక్కడ రాసుకోండి, ఏంటది, నాన్ మెటల్ ఆక్సైడ్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా రాసుకోండి. ఓకే, అది అయిపోయిన తర్వాత నాన్ మెటాలిక్ ఆక్సైడ్, ఓకే, దీని ఇట్లాగే ఉంచండి. ఇప్పుడు మనం ఏంటి టార్గెట్, రియాక్షన్ ఆఫ్ బేసెస్. అంటే మనం ఇప్పుడు ఒక బేస్ తీసుకుందాం. ఏం బేస్ తీసుకుందాం, NaOH. దీన్ని దేంతో ట్రీట్ చేద్దాం, నాన్ మెటల్ ఆక్సైడ్ అంటే కనుక అది CO2తో ట్రీట్ చేద్దాం. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి రియాక్షను Na2CO3 ప్లస్ H2O ఏర్పడుతుంది. ఓకేనా, CO3 అంటే Na2CO3 ప్లస్ H2O. చూడండి ఈక్వేషన్,
and so 2 sodiums, 1 carbon, 2, 2 to 4, 3 plus 1 4, 2 hydrogens. ఓకే, ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఇక్కడ ఇదేంటి, సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్. ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్, మనం ఇదేంటి, నాన్ మెటల్ ఆక్సైడ్. అప్పుడేమొస్తుంది మనకి, దీన్ని ఆక్సైడ్. ఇదేంటి, సోడియం కార్బోనేట్ అనేది, ఇది ఒక సాల్ట్. దాంతోపాటుగా ఇదేంటి, ఇది ఒక వాటర్. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ చూడండి, బేస్ నాన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. సో దీన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ మీరు చూడండి, ఒక సిమిలారిటీ వస్తుంది, అబ్జర్వ్ చేశారా? ఏంటి ఆ సిమిలారిటీ అంటే కనుక, మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయితే, నాన్ మెటల్ ఆక్సైడ్ బేస్ రియాక్ట్ అయితే వచ్చినటువంటి రెండింటి కూడా ప్రొడక్ట్స్ సేమ్ ఉన్నాయి. ఏంటవి, సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఇది రాసుకోండి. ఏం రాసుకోవాలి, నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ అదేం ప్రొడ్యూస్ చేస్తుంది, సాల్ట్ ప్లస్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ 4 స్టేట్మెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటో 4 స్టేట్మెంట్స్. నెంబర్ 1, whenever the metals are reacting with the oxides, they used to produce metal oxide. These metal oxides are basic in nature. Metal oxides are basic in nature. Opposite, non-metals oxygen react అయితే non-metallic oxides ఇస్తాయి. These non-metallic oxides are acidic in nature. ఆ తర్వాత ఇక్కడ మన 2 స్టేట్మెంట్స్ చూడండి. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ అయినా నాన్ మెటల్ ఆక్సైడ్ అయినా, మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయినా, నాన్ మెటల్ ఆక్సైడ్ బేస్తో రియాక్ట్ అయినా, అది ప్రొడ్యూస్ చేసేది ఏంటి, సాల్ట్ ప్లస్ వాటర్ని అవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఓకేనా? సో అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ మొత్తంగా రివైజ్ చేయండి. ఆ తర్వాత దీంతో పాటుగా దీని మీద బేస్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఒక నిమిషం. సో ఇక్కడ చూడనా, you are provided with 3 test tubes containing distilled water, an acid and base. సో మీకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. చాలా పాపులర్ క్వశ్చన్ ఇది. మీకు 3 టెస్ట్ ట్యూబ్స్ ఇచ్చారు. నో లెట్ us take A టెస్ట్ ట్యూబ్, B టెస్ట్ ట్యూబ్, C టెస్ట్ ట్యూబ్. ఈ మూడిట్లో కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు ఒకే ఒక బ్లూ లిట్మస్ పేపర్ ఇచ్చారు. వాట్ ఈస్ గివెన్ టు యూ, బ్లూ లిట్మస్ పేపర్ ఇచ్చారు. బ్లూ లిట్మస్, ఈ బ్లూ లిట్మస్ బేస్ చేసుకుని మూడిట్లో ఏలో ఏముంది, బీలో ఏముందో, సిలో ఏముందో కనుక్కోవాలి. అక్కడ ఏబిసిలో ఏముంటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి కూడా ఇచ్చారు. నెంబర్ 1 ఏమో డిస్టిల్డ్ వాటర్, ఇంకోటి ఏమో యాసిడ్, ఇంకోటి ఏమో బేస్. ఎలా చేస్తాం ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. సో మొట్టమొదట ఈ ఏ టెస్ట్ ట్యూబ్లో ఏం చేద్దామంటే, ఈ బ్లూ లిట్మస్ని ఇన్సర్ట్ చేద్దాం. బ్లూ లిట్మస్ ఏమీ మారలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద బ్లూ లిట్మస్, అప్పుడు దీంట్లో ఏ టెస్ట్ ట్యూబ్లో ఉన్నది ఏమవుతుంది, డిస్టిల్డ్ వాటర్ అవుతుంది. ఎందుకంటే డిస్టిల్డ్ వాటర్కి న్యూట్రల్ నేచర్ ఉంటుంది. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత బీలోకి ఇంట్రొడ్యూస్ చేసాం. ఒకవేళ బీలో కనుక అది ఈ బీలో ఈ బ్లూ లిట్మస్ రెడ్ కలర్లోకి మారింది అనుకోండి, అప్పుడేమని చెప్తాం, అది యాసిడ్ అని చెప్పేసి చెప్తాం. అప్పుడు మిగిలింది ఏంటి, సి. అదే సి ఏంటది, అది ఆటోమేటిక్గా బేస్ అన్నట్టు అనమాట. ఓకే, ఇది ఒక సీక్వెన్స్. ఇంకొక విధంగా మళ్ళీ ట్రై చేద్దాం. మొట్టమొదట ఏలో ఈ టెస్ట్ ట్యూబ్లో మనము ఈ బ్లూ లిట్మస్ పేపర్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఏ టెస్ట్ ట్యూబ్లో బ్లూ లిట్మస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ కనుక రెడ్ కలర్లోకి మారితే అప్పుడు ఏ యాసిడ్ కింద వస్తుంది. సో మనకి ఏ యాసిడ్ వచ్చేసింది. మరి బి ఏంటో తెలియదు, సి ఏంటో తెలియదు. ఓకే, అప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ బిలో మనకి మళ్ళీ ఇక్కడ మనకి ఏ లిట్మస్ పేపర్ వచ్చేసింది, రెడ్ లిట్మస్ వచ్చింది. ఈ రెడ్ లిట్మస్ బిలో పెట్టినప్పుడు, ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు బిలో అదే రెడ్ లిట్మస్ కంటిన్యూ అయిందనుకోండి, అప్పుడు ఏమన్నట్టు ఇది డిస్టిల్డ్ వాటర్. ఎందుకంటే డిస్టిల్డ్ వాటర్ యాసిడ్ కానీ బేస్ కానీ ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు.
సో అప్పుడు మనకి ఇదేం చెప్పచ్చు, డిస్టిల్డ్ వాటర్ అని చెప్పచ్చు. ఇక మూడోది ఏంటి, అది బేస్ అన్నట్టు. సో ఇది బేస్ అని మనకి ఎలా తెలుస్తుంది, సింపుల్గా ఈజీ అనమాట. దీంట్లో మనకి రెడ్ లిట్మస్, ఇక్కడ నుంచి మనకి రెడ్ లిట్మస్ వచ్చింది కదా, ఆ రెడ్ లిట్మస్ని దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ రెడ్ లిట్మస్ కాస్త బ్లూ కలర్లోకి మారిపోతుంది. సో అది దేనికి ప్రాపర్టీ, బేస్కి ప్రాపర్టీ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఒకసారి జాగ్రత్త చూడాలన్నమాట. ఓకే రైట్. ఇక్కడ చూడండి, విచ్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఏ మెటల్. జనరల్గా మనకి ఇంతకుముందు ఐడియా ఉంది ఏంటది. ఇప్పుడు కనుక మనకి ఏదైనా సరే సొల్యూషన్ చూద్దాం. ఈ సొల్యూషన్లో మెటల్ కనుక ఇదేంటిది, విచ్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ వెన్ యాసిడ్ ఈజ్ రియాక్ట్స్ విత్ ఏ మెటల్. ఒక యాసిడ్ తీసుకుందాం, జనరల్గా యాసిడ్ తీసుకుంటాం HCl. ఆ తర్వాత ఏ మెటల్ తీసుకుందాం, జనరల్గా మనం జింక్ అనే మెటల్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఈ రియాక్షన్ ఏమొస్తుంది, జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. జనరలైజ్డ్ ఈక్వేషన్ ఇది, జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. అంటే ఏంటిది ఈక్వేషన్, మెటల్ కనుక యాసిడ్ ఎప్పుడైనా సరే మెటల్తో రియాక్ట్ అయితే అప్పుడు ఏమిస్తుంది, సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. ఓకే, సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఈ యారో మార్కు పైన అన్నది గ్యాస్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హౌ విల్ యూ టెస్ట్ ఫర్ ద గ్యాస్. మీకు వచ్చినటువంటి గ్యాస్ అది హైడ్రోజన్ అని ఎలా తెలుస్తుంది అంటే కనుక, ఇక్కడ మనం ఏం చేస్తామంటే బర్నింగ్ స్ప్లింటర్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. బర్నింగ్ స్ప్లింటర్ టెస్ట్. బర్నింగ్ స్ప్లింటర్ టెస్ట్ అంటే ఏంటి, బర్నింగ్ స్ప్లింటర్ టెస్ట్. సో ఈ గ్యాస్ ఇట్లా రిలీజ్ అవుతుంది అనుకోండి, గ్యాస్ ఇట్లా బబుల్స్ రూపంలో వస్తుంటే కనుక మనము వస్తున్న ప్లేస్లో ఒక బర్నింగ్ స్ప్లింటర్ని పెట్టామనుకోండి, ఆ బర్నింగ్ స్ప్లింటర్ ఏమవుతుంది, దట్ విల్ పుట్ ఆఫ్. అది ఆరిపోతుంది, అది ఏమవుతుంది, ఆరిపోతుంది. సో అట్లా ఆరిపోయిందంటే దాన్ని బట్టి మనం అదేం చెప్పచ్చు, అది హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. విత్ ఏ టప్ అనే సౌండ్, టీపీ టప్ అనే సౌండ్ వచ్చేసి అది ఆరిపోతుంది అనమాట. ఓకే, దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, అది ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాస్ హైడ్రోజన్ చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దీస్ ఆల్ క్వశ్చన్స్. ఓకేనా. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.